ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. అలాంటి ఐటీ యాక్ట్ 66F ను ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ప్రయోగిస్తున్నారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66F జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. సెక్షన్ 66F కింద కేసు నిరూపణ అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 70లో 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66F కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ తో సైబర్ టెర్రరిజం కు పాల్పడినట్లు చెబుతున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు తిరుపుతున్న బెయిల్ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. వివాదాస్పదంగా సంచలనంగా మారిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక మలుపు, మరొక ముందడుగు పడింది. మామూలు కేసుగా మొదలై ఒక సాధారణ డిఎస్పీ సస్పెన్షన్తో మొదలైనటువంటి ఈ కేసు పరంపర ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారేలాగా మారుతుంది. ఆ క్రమంలోనే ఇంకొక అడుగు పడింది. ఈ కేసుని మరింత సంక్లిష్టం చేసేలాగా, మరింత జటిలం చేసేలాగా. ఈ క్రమంలోనే గమనించాలి, ఐటీ యాక్ట్లో 66F సెక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 66F సెక్షన్ని ఈ కేసుకి అప్లై చేయడం కోసం కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. అసలు 66F సెక్షన్ ఏంటి, సైబర్ టెర్రరిజానికి వాడే ఈ సెక్షన్ ఈ కేసులో ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. దేశ భద్రతని, దేశ సామైక్యతని, దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టేటువంటి శక్తుల కోసం ఉపయోగించే 66F సెక్షన్ని ఇప్పుడు ఈ కేసులో ఎందుకు వాడుతున్నారు అనేది చర్చనీయాంశమైంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది సైబర్ నేరాలు, సైబర్ వ్యవహారాలు పక్కన పెడితే సైబర్ టెర్రరిజంకి సంబంధించినటువంటి 66F సెక్షన్ని ఇక్కడ ప్రయోగించారు. ఇప్పటికే సైబర్ నేరాలకు సంబంధించినటువంటి సెక్షన్ 70ని ఇప్పటికే ఈ కేసులో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఈ కేసులో అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు 66F సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, ఇంప్లిమెంటేషన్ కోసం అనుమతి అడగటం ద్వారా ఈ కేసుని సంక్లిష్టం చేశారనేది చెప్పడం తప్పదు. 66F సెక్షన్ ఎందుకు సంక్లిష్టమైంది, ఆ సెక్షన్ ద్వారా ఎందుకు ఈ కేసు సంక్లిష్టంగా మారుతుంది, జటిలంగా మారుతుంది అంటే ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ సైబర్ నేరాలు, సహజంగా ఉండేటటువంటి సైబర్ నేరాలు, సోషల్ మీడియా నేరాలు, వీటన్నిటికంటే బలమైనటువంటి సైబర్ టెర్రరిజానికి సంబంధించినటువంటి ఈ సెక్షన్ వాడకం ఈ కేసును జటిలం చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే దేశ భద్రతకి, దేశ సమైక్యతకి, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేందుకు కంప్యూటర్లని కానీ, ఇంటర్నెట్ని కానీ, అదే సందర్భంలో ఐటీని కానీ వాడినప్పుడు వాడేటటువంటి సెక్షన్ ఇది. ఇప్పుడు ఈ సెక్షన్ ఎందుకు వాడుతున్నారు అనేటటువంటి ప్రశ్న సగటు జీవిలో రావటం సహజం. దీనికి మరింత సమాచారం, మరింత వివరాల్లోకి వెళ్తే ఒక భయంకరమైనటువంటి నిజం బయటకు వస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కేసు మరింత విస్తృతపడుతున్నటువంటి నేపథ్యంలో రకరకాల ఎక్స్టార్షన్కి సంబంధించినవి, ఉమెన్ హెరాస్మెంట్కి సంబంధించినవి, ల్యాండ్ గ్రాబింగ్కి సంబంధించినవి, వసూళ్లకు సంబంధించినవి, అదే సందర్భంలో నాయకులని బెదిరించిన దానికి సంబంధించినవి, వ్యక్తిగత కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వ్యక్తిగత వ్యవహారాలని, వ్యక్తిగత సంభాషణని ఏదైతే ట్యాప్ చేసి తెలుసుకున్నారో వీటికి సంబంధించిన అంశాలతో పాటు దేశ భద్రతకి సంబంధించినట్టే ప్రధాని ఫోన్ని కూడా ట్యాప్ చేశారు, గవర్నర్ ఫోన్ని, రాజ్యాంగ ప్రతినిధి అయినటువంటి గవర్నర్ ఫోన్ని కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈ 66F సంబంధించినటువంటి అప్లై చేయటం ద్వారా మరొక ఈ ఆరోపణల్ని బలోపేతం చేసేలాగా, ఈ ఆరోపణల్ని సమర్థించేలాగా ఉందనేది వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 66F సెక్షన్ను, సైబర్ టెర్రరిజంకి సంబంధించిన సెక్షన్ను భారత సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టేలాగా ఉండేటటువంటి
ఈ చర్యల్ని ఇప్పుడు గవర్నర్ ఫోన్పై ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల ఫోన్ ట్యాపింగ్ల ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో వస్తున్నటువంటి అనుమానాలు, దీనికి సంబంధించినటువంటి దీని చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి వివాదాస్పదంగా